వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు కదా. లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనందరిది ఇదే పరిస్థితి. నేచర్ హీల్ అవుతుంది కానీ మన మార్నింగ్స్ మాత్రం ఆగమాగం అయినాయి. ఎప్పుడు లేస్తున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఏం చేస్తున్నామో ఏమీ తెలియకుండా పోయింది. ఇది అంతే కదా. కానీ ఎప్పుడో మధ్యలో అట్లా ఉండి ఉండి విసుగొచ్చేసి మళ్ళీ ఒక మార్నింగ్ రొటీన్ క్రియేట్ చేయాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి అనుకున్నామా షురు. కానీ అదేంటో మళ్ళీ 1-2 రోజులకే మొత్తం నార్మల్ అయిపోతుంది. ఇంకేముంది, మళ్ళీ టిఫిన్ చేస్తాం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. కానీ టిమ్ ఫెర్రిస్ అన్నట్టు మనం మార్నింగ్ని గెలిస్తే ఆ రోజు మొత్తాన్ని గెలిచినట్టే. అందుకే ఆర్గనైజ్డ్ మార్నింగ్ ఉండడం, ఒక మార్నింగ్ రొటీన్ ఉండడం ఎంతైనా అవసరమే. ఇది తనొక్కడే కాదు, ఇంకా ఎంతోమంది ఇదే టాపిక్ మీద బోలెడు పుస్తకాలు రాశారు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఒక పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ క్రియేట్ చేయడం ఎలా, ఆ క్రియేట్ చేసిన దాన్ని ఫాలో అవ్వడం ఎలా? అసలే బద్ధక జీవులం కదా. సరే, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏం లేకుండా ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. సర్లే, ఇది మాత్రం పనిచేస్తుందనా మీ అనుమానం? ఖచ్చితంగా పనిచేస్తుందండి. ఎందుకంటే నేను ఇది ఫాలో అయ్యి సక్సీడ్ అయిన టెక్నిక్ కాబట్టి చెప్తున్నా. ఒక్కసారి మీరు ఈ సిస్టమ్కి అలవాటు పడిపోతే మీ మార్నింగ్ రొటీన్ అంతా ఆటో పైలట్ మోడ్లో అయిపోతుంది అనమాట. ఓకేనా? లెట్స్ స్టార్ట్. గ్రాబ్ ఎ బుక్ అండ్ సమ్ పెన్స్, దెన్ రోల్ అప్ యువర్ స్లీవ్స్ అండ్ గెట్ రెడీ. ఒక బుక్ లేదా ఒక పేపర్ తీసుకొని ఇలా 2 బాక్సెస్ లాగా డివైడ్ చేయండి. ఒక బాక్స్లో మన రొటీన్ లేదా రిచువల్ని రాస్తాం. సెకండ్ బాక్స్లో ఎనేబులర్స్ లేదా ట్రిగర్స్ ఉంటాయి. అవేంటో మీకు మెల్లగా చెప్తాను. ఫస్ట్ అయితే మన ఐడియల్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నామో దాన్ని స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా రాసుకుంటూ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 6 o'clock లేవాలనుకుంటున్నాను అనుకోండి, దాన్ని నేను విత్ టైం మెన్షన్ చేస్తాను. ఇంకోటి, ఈ రొటీన్ రాసేటప్పుడు వీలైనంత స్పెసిఫిక్గా ఉండండి. ఓకే, మూవింగ్ ఆన్. ఆ తర్వాత మీరు ఒకవేళ టు డూ లిస్ట్ చేద్దామనుకున్నా లేదా మీ జర్నల్ ఫిల్ చేసుకుందామనుకున్నా, ఆ తర్వాత వర్కౌట్ చేయడం, ఇలా ప్రతిదీ డీటెయిల్గా రాసుకుంటూ వెళ్ళండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇప్పుడు ఇదంతా మన రొటీన్ అనమాట. మనం ఇవన్నీ ఫాలో అవ్వాలనుకుంటున్నాం. ఈ రొటీన్ని ఫాలో అవ్వడానికి ప్రేరేపించేవే ఈ ఎనేబులర్స్ లేదా ట్రిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆకలి అయిందనుకోండి, అన్నం తింటాం. అంటే ఇక్కడ ఆకలి అవ్వడం అనేది ట్రిగర్ అయింది కాబట్టి మీరు తింటున్నారు, లేకపోతే తినరు కదా. అలానే ఇక్కడ మీరు 6 o'clock లేవాలంటే ఏం చేయాలో చెప్పేది ట్రిగర్. మీరు 6కి లేవాలనుకోండి, నైట్ మ్యాక్సిమం 10:30 వరకు పడుకుంటే మార్నింగ్ లేవగలుగుతారు, లేకపోతే లేదు కదా. అలానే 1 లీటర్ వాటర్ తాగాలనుకోండి, కిచెన్లో ఎక్కడో వాటర్ బాటిల్ ఉంటే వెళ్ళి తాగి రావడం అంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అదే వాటర్ బాటిల్ పక్కన ఉంటే అలా అనమాట. అలాగే టు డూ లిస్ట్ చేయాలన్నా, జర్నల్ రాయాలన్నా నోట్స్ అందుబాటులో పెట్టుకోవడం. మీరు వర్కౌట్ చేయాలనుకుంటే వర్కౌట్ క్లోత్స్, షూ, యోగా మ్యాట్ ఏదైతే అది ముందు రోజు రాత్రే అందుబాటులో పెట్టుకోవడం. వీలైతే మీరు ఒకవేళ వర్కౌట్ ఆన్లైన్లో చేసేటట్టయితే దాన్ని ముందే షెడ్యూల్ చేసి పెట్టుకోవడం. అలాగే మీరు రొటీన్లో ఫాలో అవ్వాలన్న ప్రతి విషయానికి ఒక ఎనేబులర్ లేదా ట్రిగర్ని రాసి పెట్టుకోండి. దీనివల్ల మీరు ముందే కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఈ వస్తువులన్నీ దగ్గర ఉండడం వల్ల మీకు పని కూడా ఈజీ అయిపోయింది. మీకు ఆ రొటీన్ ఫాలో అవ్వడానికి మధ్య అబ్స్టకిల్స్ తక్కువ ఉన్నప్పుడు మీరు దాన్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. అంతే అండి. ఇందులో మీరు చేయాల్సిన పనల్లా ఒక్కరోజు కూర్చొని ఆ రొటీన్ని, వాటికి సంబంధించిన ఎనేబులర్స్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక దగ్గర రాసి పెట్టుకోవడం. ఆ తర్వాత మీరు ఈ ఎనేబుల్స్ని కరెక్ట్గా పెట్టుకుంటే రోజు అదే మీ రొటీన్ని ఫాలో అయ్యేటట్టు చేస్తుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక పెన్ పేపర్ తెచ్చుకొని మీ మార్నింగ్ రొటీన్ని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోండి.
ఈ టెక్నిక్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.